ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి ప్రాజెక్ట్ అయితే అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఫుల్ టాపిక్ అయితే నడుస్తుందన్నమాట. అసలు నిజం ఎంత? అలాగే ఈ డ్రాగన్ ప్రాజెక్ట్ అనేది ఒక పార్ట్గా వస్తుందా, రెండు పార్ట్లుగా వస్తుందా? ఫ్యాన్స్కి అయితే ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ మామ. లాస్ట్ వరకు అయితే చూడండి, మీ అందరిని అయితే సర్ప్రైజ్ చేస్తుంది ఈ వీడియో అయితే మాత్రం. హాయ్ మామాస్, ముందుగా మ్యాటర్లోకి వెళ్ళే ముందు అయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్ అయితే ప్రతి ఒక్క జెన్యూన్ మూవీ రివ్యూ కూడా, అలాగే మూవీ అప్డేట్స్, టాలీవుడ్లో జరిగే ప్రతి ఇష్యూ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ అవుతుంది మామ. ఇకపోతే మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే డ్రాగన్ మూవీ అయితే చాలా మందికి అయితే సింగిల్ పార్ట్గా వస్తుందా, డబుల్ పార్ట్గా వస్తుందని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంది మామ. అయితే డ్రాగన్ అని ఇంకా టైటిల్ అయితే ఫిక్స్ అవ్వలేదు, జస్ట్ వర్కింగ్ టైటిల్ కింద అయితే ఇదైతే మెయింటైన్ అవుతుంది అనమాట. అయితే సింగిల్ పార్ట్గా వస్తుందా, డబుల్ పార్ట్గా వస్తుందని చెప్పి అనుకుంటే, ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు అయితే మేకర్స్ అయితే సింగిల్ పార్టీ అనుకున్నారు మామ. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కథలో అయితే చాలా స్టఫ్ ఉందని చెప్పి, అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుందని చెప్పి, అయితే ఈ కథ అంతా మొత్తాన్ని ఒక పార్ట్లో దగ్గరికి చేయడం అనేది వాళ్ళకైతే నచ్చలేదంట. అయితే 2 పార్ట్లకి అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. జస్ట్ వెయిట్, ఇది ఒకటే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇంకా కిక్ ఇచ్చే న్యూస్ ఉన్నాయన్నమాట. అదేంటంటే ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, అలాగే మిడిల్లో కూడా చెప్తాను. ఇది ఒకటే కాదు, 2 పార్ట్స్గా రిలీజ్ అవుతుందని ఒకే న్యూస్ కాదనమాట, ఇంకా ఉన్నాయి, వెయిట్ చేయండి. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ న్యూస్ ఏంటంటే, సోషల్ మీడియాలో అయితే వీళ్ళిద్దరు ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి చాలా అంటే చాలా పుకార్లు వస్తున్నాయి అనమాట. అసలు ఏంటి ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అని చెప్పి మీకైతే ఇప్పుడు నేను చెప్తానమాట. ఖచ్చితంగా ఇదంతా ఒక ఫ్రాడ్ మామ, ఒక పనికి మాలిన ఎదవులు, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళైతే క్రియేట్ చేసే న్యూస్ తప్ప ఇది అయితే అధికారికంగా అయితే వాళ్ళైతే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈయన కొడుకులు చూడలేకైతే కుళ్ళుకుంటూ ఎన్టీఆర్ మీద అయితే ఒక బ్యాడ్ నెగిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్లో. అయితే అలాంటిది ఏమీ జరగదు మామ. ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద మూలస్తంభమో మన అందరికీ తెలుసు. ఆయన ఒక్కసారి రంగంలో దిగితే ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఆయన యాక్టింగ్ కానీ దేని గురించి అయితే మనమైతే చెప్పక్కర్లేదనమాట. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం ఊపిరైతే పీల్చుకోండి, ఎందుకంటే ఇదంతా ఫేక్ న్యూస్ అనమాట. వీళ్ళిద్దరు షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తుందన్నమాట. అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుందంట. అయితే ఫ్యాన్స్ ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ గారు ప్రాజెక్టు ఎంత లెవెల్లో ఊహించుకుంటే అంతకు మించి వస్తుందంట. ఈ మేకర్స్ అయితే రివీల్ చేశారనమాట. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ కిక్ అయితే వస్తుందన్నమాట. అందరూ లీగర్లీ వెయిట్ చేయండి ఈ మూవీ ఎప్పుడు వస్తుందని చెప్పి. అయితే ఇంకోటి ఏంటంటే, ఆ మూవీ మరి స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది, ఇప్పటివరకు అప్డేట్స్ లేవంటే, మా మేకర్స్ చెప్పింది ఏంటంటే మంచి ముహూర్తం అయితే చూస్తున్నారన్నమామ. ఆ మంచి ముహూర్తం నుంచి అయితే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారన్నమామ. ఇంకా మనమే ఇంకా వెయిట్ చేయాలన్నమాట. వీళ్ళు ఎప్పుడు ముహూర్తం పెడతారు, ఎప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారో అని చెప్పి మనమే వెయిట్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు అయితే ఉగ్రం మూవీ ఒకటైతే తీశారనమాట. అదైతే మంచి విజయాన్ని అయితే అందుకుంది. దాని తర్వాత KGF చాప్టర్ 1 అనేది ఎటువంటి బజ్ క్రియేట్ చేయకుండా రిలీజ్ అయింది, మంచి విజయాన్ని అందుకుంది, బ్లాక్ బస్టర్ అయింది. నేషనల్ వైడ్ అయితే ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్ గారు, యష్ గారు అయితే. దాని తర్వాత అయితే KGF 2 వచ్చింది, అది కూడా ఫస్ట్ పార్ట్ కంటే హైప్ ఉంటుంది. దాని తర్వాత సలార్ వచ్చింది, సలార్ కూడా చెప్పనవసరం లేదు, ఒక విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది అనమాట మన తెలుగులో కానీ నేషనల్ వైడ్ కానీ. మరి సలార్ 2 కూడా ఉంటుందని చెప్పారు, అలాగే KGF 3 కూడా ఉంటుందని చెప్పి లాస్ట్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి డ్రాగన్ 2 పార్ట్లు అంటున్నావు, మరి ఫస్ట్ పార్టే ఇంకా రాలేదు, సెకండ్ పార్ట్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ, అలాగే ఆడియన్స్ అందరికీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ డౌట్ అయితే రావచ్చు మామ. అసలు మీరు అటువంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు మామ. ఎందుకంటే డ్రాగన్ పార్ట్ 1తో పాటు పార్ట్ 2 కూడా 2 కలిపి షూట్ చేస్తున్నారంట మామ. ఇంకా ఎన్టీఆర్ గారి డేట్సే ఇంకా రావాల్సి ఉన్నాయంట. ఆయన కూడా ఖచ్చితంగా ఇచ్చేస్తారు, ఎందుకంటే కంటిన్యూ షూటింగ్ అంటే ఖచ్చితంగా ఆయన అయితే ఒప్పుకుంటారనమాట. పార్ట్ 1తో పాటు పార్ట్ 2 కూడా షూట్ చేసేస్తారంట. అయితే చాలామంది అనుకోవచ్చు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వస్తుందని అనుకోవచ్చు. అది ఏమీ లేదు మామ. KGFని పక్కకు నెట్టేశారు, మన సలార్ని పక్కకు నెట్టేశారు. అయితే డ్రాగన్ పార్ట్ 1 తర్వాత కొన్ని మంత్స్లోనే పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తారంట మామ. ఇదైతే నాకు నిజంగా మేకర్స్ రివీల్ చేసినప్పటి నుంచి నాకైతే షాకింగ్ న్యూస్ అనమాట. అసలు అలా వచ్చిందంటే మాత్రం అసలు సినిమా ఫస్ట్ హాఫ్ కానీ, అదే ఫస్ట్ పార్ట్ కానీ హిట్ అయిందంటే ఇంకా సెకండ్ పార్ట్ కోసం 6 monthsలో అసలు సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది అనమాట. అలా ఉంటుంది అనమాట ఎన్టీఆర్ అన్న క్రేజ్ అంటే.
ఇకపోతే ఈ మూవీలో అయితే రుక్మిణి గారు అయితే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారంట. ఆవిడకి కూడా చాలా మంచి క్యారెక్టర్ అయితే ఈ మూవీలో అయితే రాశారంట ప్రశాంత్ నీల్ గారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు. ఇంకా మేకర్స్ అయితే ముహూర్తం పెట్టి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. మరి ఎంత తొందరగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారో చూడాలి. ప్లీజ్ సార్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధని ఆడియన్స్ అర్థం చేసుకోండి. తొందరగా ప్రమోషన్ స్టార్ట్ చేయండి. 2 parts ఉంటాయని కూడా అనౌన్స్మెంట్ చేసేసేయండి సార్. ఎందుకంటే మీరు అన్అఫీషియల్గా ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉందన్నమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ బాగా వెయిటింగ్. దాని తర్వాత త్రివిక్రమ్ గారితో, తర్వాత నెల్సన్తో ఇలాగ చాలా ప్రాజెక్ట్స్ అయితే ఎన్టీఆర్ అనుకు ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట. మన వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఇలాంటి ఇంకా మోర్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్, అలాగే టాలీవుడ్లో జరిగే ప్రతి ఒక్క ఇష్యూ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతుందమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.